అంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి ఇదే నిదర్శనం. తమ అల్లరి చేష్టలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించారు. తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేశారు. పాలకులే ముక్కున వేలేసుకునేలా పల్లెను ప్రగతి పదంలో నడిపించారు. ఆనంద్, సంతోష్ అనే ఇద్దరు యువకులు కలిసి యువశక్తి అంటే ఏంటో నిరూపించే ప్రత్యేక కథనం. సత్తా చూపించిన సత్యవరం చిన్నోళ్ళు. చిన్న బ్రేక్ తర్వాత. ఇప్పుడే వస్తే ఇక్కడే ఉండండి. సార్, టీవీలో మీ ఊరు గురించి చెప్తున్నారు. అవును సిస్టర్, ఏ భూమి అయితే పచ్చగా ఉండాలని తలిచి ఈమె మంచం పట్టిందో అదే భూమి ఇప్పుడు పైరు పంటలతో తొలుతూగుతూ ఆ ఊరందరికీ అన్నం పెడుతుంది. కానీ ఆ సిరలు చూసే భాగ్యం ఇప్పుడు ఈమెకు లేకుండా పోయింది. సిస్టర్, డాక్టర్, ఈవిడ కోమాలోంచి బయటపడ్డారు కానీ చాలా నీరసంగా ఉన్నారు సార్. ఓకే డాక్టర్. ఈవిడికి ఎలాంటి షాకింగ్ న్యూస్లు చెప్పకూడదు, ఎందుకంటే ఈవిడ హార్ట్ చాలా వీక్గా ఉంది. జాగ్రత్త. ఏటిది? నేను ఎక్కడున్నాను? ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి వచ్చాను తల్లి. అన్నీ చక్కబడ్డాయి. త్వరలోనే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నా పొలం బేడిపడిపోనది. నువ్వేం గాబరా పడకు తల్లి. నువ్వు అనుకున్నట్లే పైరు పంటలతో సస్యశ్యామలంగా ఉంది. నువ్వు పూర్తిగా కోలుకున్నాక వెళ్ళి చూద్దాం. మల్లమో పొలంలో పంటలు పండినాయా? నా చివరి కోరిక తీరిందా? నువ్వేవులువో గాని నాలో ఊపిరుండగానే నా పొలాన్ని చూపించు బాబు. కంగారు పడకు తల్లి, నీ ఇష్ట ప్రకారమే పొలానికి పోదాం. బాబు, అమ్మా, నేనెప్పుడు పోతాను నాకే తెలమా, అమ్మా. కానీ నా భూమికి వారసులు కావాలి. నీకు మాట చెప్తాను. చెప్పమ్మా. నేను ఉన్నా లేకపోయినా తిరుగుతావు కదా. తెరుస్తానమ్మా. అమ్మా, ఈ యువకులేనమ్మా కలిసికట్టుగా పనిచేసి పొలంలో పంటలు పళ్ళనిచ్చే తోటలతో పాటు కోళ్ల ఫారం, డైరీ ఫారం లాంటి చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఈ పొలంతో పాటు ఈ ఊరిని అభివృద్ధి పదంలో నడిపించి మునుపటి వైభవాన్ని తీసుకొచ్చారమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊరి రూపురేఖలే మార్చేశారమ్మా. ఇన్నాళ్ళకి నా కళ్ళు నెరవేరింది, నా ఆశయం సిద్ధించింది. దానికి కారణమైన ఈ యువకులందరికీ, ఈ ఊర్లో వాళ్ళకి నేనెప్పుడు రుణపడి ఉంటాను బాబా. ఆ రుణం తీర్చేసుకోవాలనుకుంటున్నాను, తీర్చేసుకుంటాను బాబు. ఆ ఇల్లు నా మెలగివ్వు, నాతంతా ఈ ఊరు వాళ్ళకి సందాలి. ఈ ఊరోళ్ళందరూ చల్లగా ఉండాలి, ఈ భూదేవిలాగా పచ్చగా ఉండాలి, ప్రపంచం వెలిగిపోతూ ఉండాలి. అదే నా కోరిక. అమ్మా, అందరినీ అనాథలు చేసి వెళ్ళిపోయావా? మన ఊరందరికీ అన్నం పెట్టిన అమ్మ. అటువంటి అమ్మకి తలకొరువు పెట్టే బాధ్యత మనందరిది. మీ అందరికంటే నాకే ఎక్కువ ఉంది బ్రదర్. ఈమె రక్తం పంచుకు పుట్టిన బిడ్డను నేను. అన్నపూర్ణమ్మ కూడా చిన్నప్పుడు అమ్మ కొట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి పారిపోయిన ఆ శ్రీధరే ఈ శ్రీమంతుడు. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలుసుకొని ఆమెకు సేవ చెయ్యాలని, అమ్మ ఆశయాన్ని తెలుసుకొని అది మీ యువత వల్లే సాధ్యమని తలచి ప్రయత్నించి విజయం సాధించాను. కానీ నా దురదృష్టం కొద్దీ నేను వచ్చేసరికి అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలో నుంచి వచ్చిన వెంటనే నేను కొడుకని చెబితే ఎక్కడ బెగ్గతో చచ్చిపోతుందేమోనని చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పే అవకాశంతో పాటు అమ్మ కూడా శాశ్వతంగా దూరం అయిపోయింది. అయ్యా, ఈ 50 సంవత్సరాల ఉత్సవాలకి అన్నపూర్ణమ్మ గారు లేకపోవడం చాలా విచారకరం. కానీ ఈరోజు ఉత్సవంలో కోరుకునే వ్యక్తిని మనందరం కలిసి నిర్ణయించాలి. మనకు ఆర్థిక సమస్యలు లేవు గనక అమ్మవారి ఉత్సవాలనే మనం ఘనంగా జరిపించేద్దాం.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారిని కోరే వ్యక్తిని మన అందరం కలిసి నిర్ణయించుకోవాలి. అయ్యా, గత కొన్ని పర్యాయాలుగా మీ కుటుంబంలోని వ్యక్తే కోరుకుంటున్నారు. ఈసారి కూడా దానికి తగిన వ్యక్తి మీరేనయ్యా. దానికి నేను ఒప్పుకోరు కదా. ఈడి జన్మకు మారడు. దానికి కారణం ఉందిగా. నాకన్నా మీకన్నా మన ఊళ్ళో అందరికన్నా ఈ ఊరికి ఏటి కావాలో తెలిసినోడు ఒకడున్నాడు. ఎవరో నీవే చెప్పైతే. ఇంకెవరు? ఇగో మన ఆనంద్. మా బావగారితో పాటు మీ అందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. అసూయ స్వార్థంతో వాళ్ళ స్నేహాన్ని విడదీయాలని డబ్బులు తీసుకున్నట్టు నేనే ఈఆర్ఓతో నాటకం ఆడించాను. వీళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా మీద ప్రేమను చూపించారే తప్ప ద్వేషాన్ని చూపించలేదు. కృష్ణమూర్తి గారు కూడా నన్ను క్షమించాలి. అంత మాట అనకండి కన్నబాబు గారు. మీరలా చేయకపోయింటే నా బిడ్డ బాగుపడేవాడు కాదు, ఈ ఊరిని బాగు చేసుండేవాడు కాదు. ఈ ఊరికి ఉపకారం జరగాలని ఆ భగవంతుడు అలా చేయించాడు. ప్రేమతో శత్రువునైనా జయించవచ్చన్న నానుడు ఈరోజు నిజమైనది. ఇప్పుడు మన అందరి అభిప్రాయం ప్రకారం ఆనందే అమ్మవారిని కోరాలని నేను నిర్ణయిస్తున్నాను. కన్నబాబు గారితో పాటు మీ పెద్దవాళ్ళందరూ నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. నిజంగా ఈ అవకాశం రావడం నా అదృష్టం. కానీ ఈ ఊరు భవిష్యత్తుని నిర్ణయించే ఇలాంటి కోరిక కోరుకోవడానికి నా వయస్సు, అనుభవం సరిపోవు. ఈ ఊరి పెద్ద నాయుడు గారే ఈ కోరిక కోరితే సబబుగా ఉంటుందని నా అభిప్రాయం. ఎవడు బుద్ధిమంతుడు ఆడే వృద్ధుడు అన్నట్లు రేపుటి తరానికి ఏటి కావాలనో మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. అందుకే ఈ కోరికని నువ్వే కోరాలరా ఆనందం. కలెక్టర్ గారు వచ్చినారేటి? నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ అవార్డు కింద ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రకటించిందని తెలియజేయడానికి జిల్లా కలెక్టర్గా చాలా సంతోషిస్తున్నాను. త్వరలో మంత్రి గారు తన చేతుల మీదుగా ఈ అవార్డుని అందజేస్తారు. ఇప్పుడు మా ఊరికి సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇక ఎవరితో మాకు పనేటి సార్. మీకు నిజంగా సాయం చేయాలనుకుంటే ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలు దుర్భర దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిద్దండి సార్. ఒకప్పుడు మనిషికి కూడు గుడ్డ నీడ కనీస అవసరాలు. ఇప్పుడు విద్యా వైద్యం కూడా వాటితో పాటు చేరినాయి. వాటిని ఎలాగైనా పేదవాడి గడపకు చేరేలా చూడండి సార్. అప్పుడు ప్రతివాడు అధికారాన్ని, ప్రభుత్వాన్ని, మిమ్మల్ని అభినందిస్తాడు, గౌరవిస్తాడు. అవార్డు గురించి చెప్పడానికి వస్తే ఆదరించడం పోయి అహంకారంతో మాట్లాడతారా? క్షమించండి సార్, వాళ్ళ అహంకారంతో మాట్లాడడం లేదు. వాళ్ళ ఆవేదన్ని ఎలగక్కుతున్నారు. ఈ ఊరే కాదు సార్, క్షేత్రస్థాయిలో మీరు ఏ ఊరు వెళ్ళినా మీకు ఇలాంటివి ఎదురవుతుంటాయి. మీరు చెప్పినంత ఈజీ కదండి ప్రభుత్వ ఉద్యోగాలంటే. మా ఒత్తిళ్లు కూడా మాకుంటాయి. కానీ మీ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా సాయం అందేలా చేస్తాం. మంచిది. నమస్కారం. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయింది ఏంటంటే మన ఊరి 50 సంవత్సరాల అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 20వ తారీఖు నుండి జరుగుతాయి. కావున మీ చుట్టాలు, బంధువులు, సేంతులు ఎక్కడున్నా తప్పనిసరిగా పిలిపించుకొని అమ్మవారిని పూజించాలా. హో! ఈ అమ్మోరు పండగకి అందరూ ఉండాలటయ్యా. పిల్లోడిని ఒకసారి పిలవయ్యా. అల్లుడికి పిలుపంటే అర్థమంతది గాని కొడుకు పిలిపేటో మన కర్మ గాని. మనూర్లో పండగలు ఎప్పుడు ఆడికట్ట తెలుస్తుందయ్యా. ఈ ఊరి పొలం రేటెంతో తెలిసినోడికి పండగ తీది తెలియకుండా ఉంటదే.